విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, శరత్ ఋతువు, శనివారం, సెప్టెంబర్ 27వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. శ్రీ పద్మావతి అమ్మవారిని ధాన్య లక్ష్మిగా అలంకరించి సంపెంగ, ఆళి, దమన, దవనములతో అర్చక స్వాములు అర్చించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. చక్షుషే ద్రవలోకే వీర్యాజాం మృగోన తేనాహం మధుర ఈశానాద్య సులగ్నే సావత్ ఓష్టంధారయదాంద్రినా శ్రీ వెంకటరివ మనలజాజే నమః కరుణాజే నమః లోనాక్షే నమః నారాయణ సమధుమాగ్రావజామిన్యదల మంగళదేవ దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా 6వ రోజు ధాన్యలక్ష్మి అమ్మవారికి లోకక్షేమం కాంక్షిస్తూ సర్వ సంపద సమృద్ధికై హవనంను నిర్వహించారు. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.